ఇది ప్రోమోటివ్ అనాలిసిస్ మాత్రమే కాదు, టికెట్ టు ఫినాలేకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా మీకు చెప్తా. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ సుమన్ ఎందుకు ఆడుతున్నాడు, డెమాన్ రేస్ నుంచి అవుట్ అయ్యాడా, ఎలా అవుట్ అయ్యాడు, ఇప్పుడు కళ్యాణ్ కూడా అవుట్ అయ్యాడు అంటున్నారు, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి నీట్గా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి. ఇంకా మొదలెట్టేద్దాం, సోదొద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం టార్గెట్ ఎంత లేదు, ఇంకొక 1000 మనం అట్టా లాగితే 75 అయిపోద్ది. ఈ ఒక్క అప్డేట్ వీడితో, ఈ ఒక్క ప్రోమోతో అయిపోవాలి, అంత రీచ్ వచ్చింది కూడా, ఎందుకంటే అంత క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇందులో. సో ఇంక మొదలెడదాం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రోమో చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు కొంతమంది, అట్లీస్ట్ అందరూ కాకపోయినా. సుమన్ అన్న మళ్ళీ ఎందుకు ఆడుతున్నాడు, సుమన్ అన్న ఆల్రెడీ ఆడాడు కదా, సుమన్ అన్న ఆల్రెడీ విన్ అయ్యాడు, ఇప్పుడు సుమన్ అన్న, ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఈ జోన్లో ఉన్నారు కదా, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన జోన్లో ఉన్నారు కదా. అంటే మ్యాటర్ ఏంటంటే, సుమన్ అన్నని వేరే వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఎవరు, ఆల్రెడీ ముగ్గురు చొప్పున ఆడతారు కదా, ఆ ముగ్గురు కేటగిరీలో సుమన్ అన్న ఆడలా. సో ముగ్గురు కేటగిరీలో సుమన్ అన్న ఇంకా ఆడొచ్చు. అంటే ఎంటీ గడ్ ఏదైతే ఉందో, ఎంటీది తన చుట్టుపక్కల ఉన్న ఎంటీ గడ్ని ఆక్యుపై చేసుకోవడానికి సుమన్ అన్న ఇంకా ఆడలేదు కాబట్టి తనకు ఒక ఛాన్స్ ఉంటుంది. అలా సుమన్ అన్నకి ఒక ఛాన్స్ ఉంది. ఆయన వేరే వాళ్ళు ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆయన వాళ్ళ తాడి గెలుచుకున్నాడు 3 గళ్ళు. బట్ స్టిల్ ఆయన ఎంటీది ఆడటానికి ఇంకా ఆయనకి ఛాన్స్ ఉంది. సో అలా ఉంది. సంజన గారు ఎందుకు ఆడలేరంటే, సంజన గారు రేస్ నుంచి అవుట్ అయిపోయారు కాబట్టి ఇంక అవుట్ అయిపోయారు, ఈయన రేస్లోనే ఉన్నాడు. బట్ ఆ 3 కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీలో ఇంకా ఆయన కూడా సభ్యుడే, ఆయన కూడా ఇంకా ఆడే అవకాశం ఉంది. సో ఇది ప్రోమో 2 గురించి చెప్పుకుందాం. ఇది ఎందుకని ఈయన ప్రోమోలో ఆడుతున్నట్టు మీకు కనిపిస్తున్నారు. సో ప్రోమో గురించి మాట్లాడుకొని మళ్ళీ నెక్స్ట్ అప్డేట్కి వెళ్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో అందరూ ఎందుకు సుమన్ అన్న సెలెక్ట్ చేసుకున్నారు అన్న క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఆడని వాళ్ళు ఎవరున్నారు అంటే, ఆడారు కానీ ఇంకా రేస్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే, కళ్యాణ్, రీతు, భరణి అన్న, డెమాను, వీళ్ళు ఉన్నారు. 4 రేస్ నుంచి అవుట్ అయిపోయిన వాళ్ళు 2, ఇమాన్యుయల్, సుమన్ అన్న టాస్క్ ఛాలెంజ్ ఆడి కూడా గెలిచాడు, వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళలోనే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు. అయితే ఇక్కడ చిన్న గొడవ జరుగుతుంది, ముగ్గురు ఎవరు, నెక్స్ట్ ఆడాల్సిన ముగ్గురు ఎవరు అని చెప్పి. దాని మీద 3వ ఛాలెంజ్కి ఎంపిక చేసుకునే సమయం వచ్చింది. ప్రతి ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటారో, ఎలా పోరాడుతున్నారు అన్నది మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా మైండ్ గేమ్, చాలా బాగా ఆలోచించుకొని అడుగులు వేస్తా ఆడాల్సిన ఆట. అటు ఇటు అయితే మొత్తానికి రేస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక్కడ గెలిచేదానికన్నా ఓడిపోతేనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఈ 3 సభ్యులు ఆడతారు చూసారా, వాళ్ళు అక్కడ గెలిచేదానికన్నా ఓడిపోతేనే మన రేస్లో ఉండటానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందంటే అనిపిస్తుంది. ప్రాబిలిటీ అలా ఉంది కరెక్ట్గా మనం లెక్కలేసుకుంటే. మీకు క్లిస్టర్ క్లియర్ అర్థమైంది ఎందుకు చెప్తున్నాను ఏంటి అని చెప్పి. సో కళ్యాణ్ ఏంటంటే, ఆల్టర్నేటివ్గా నేను రీతు ఉన్నాం కాబట్టి, అంటే నిన్న ఉదయం ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళారు ఓడిపోయారు కాబట్టి, అంటే ఇలా సీక్వెన్స్లో వస్తే కనుక ఫస్ట్ మేమే రావాలి అన్న విధంగా చెప్తున్నాడు. నేను అలా ఏముంది, రూల్ ఏముంది, అలా ఏం రూల్ లేదు కదంటే కళ్యాణ్, అలా అయితే నిన్న మీకు లీనియన్స్ ఇచ్చేసాం కదా అని. అంటే మీరు నిన్న వాళ్ళు సెకండ్ నైట్ ఆడుతున్నప్పుడు మేము రాలేదు కదా, మేము వదిలేసాం కదా అన్నట్టు ఆయన లీనియన్స్ అనేది నాట్ రైట్ వర్డ్ అని చెప్పి ఈయన. అంటే లిటరల్ మీనింగ్ కాదు. కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే, మేము మిమ్మల్ని అడగలేదు, మీరు ఆడలేదు కాబట్టి మీరు వెళ్ళారు, ఇప్పుడు అందరం ఒకసారి ఆడాం కాబట్టి మళ్ళీ మా టర్న్ వస్తుంది, మేము ఆడాలి అన్నది. డెమాన్ ఏమిటంటే, నెక్స్ట్ 3 అనేది ఉండదేమో, అంటే ఆయన సాయంత్రం ఆడాడు కాబట్టి ఆయన తీసుకోరేమో అని చెప్తుంటే, కళ్యాణ్ ఎవరికి తెలుసు అంటే, నెక్స్ట్ 3 ఉంటుందని మీకు ఎలా తెలుసు అంటే, ఉండదని నువ్వు ఎలా చెప్తావు అని చెప్పి రీతు. నేనైతే మాత్రం రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, నేను 100% ఆడతా అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇలా కొట్టుకుంటుంటే, సో తనుజ ఏంటంటే ఒక ఐడియా ఇచ్చింది, సజెషన్ ఇచ్చింది. ఏంటి అంటే, మార్నింగ్ వెళ్ళాల నుంచి ఒకళ్ళు, అంటే మార్నింగ్ ఎవరెవరు వెళ్ళారు, కళ్యాణ్, రీతు, గెలిచిన ఇమాన్యుయల్ కాకుండా వాళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు, ఈవినింగ్ వెళ్ళిన దాంట్లోంచి ఒకళ్ళు. ఈవినింగ్ ఎవరు వెళ్ళారు, డెమాను, నెక్స్ట్ భరణి అన్న, అంటే తనుజ గెలిచింది కాబట్టి వాళ్ళిద్దరు. ఆడని వాళ్ళు ఒకళ్ళు, అంటే ఆడని వాళ్ళు ఎవరు అంటే సుమన్ అన్న. ఆడని వాళ్ళు ఇన్ ద సెన్స్ ముగ్గురులో ఆడని వాళ్ళు. మీకు అర్థమైంది కదా. సుమన్ అన్నని వేరే వాళ్ళు ఛాలెంజ్ చేస్తే గెలుచుకున్నాడు చెప్తే, సుమన్ అన్న ఎందుకంటే యుద్ధానికి వెళ్ళా, ఫస్ట్ ప్రైమరీ యుద్ధానికి వెళ్ళాలి, దాని తర్వాత మేజర్ యుద్ధానికి వెళ్ళాలి. సో ప్రిలిమినరీస్, మెయిన్స్ అన్నట్టు అనమాట. సో వెళ్ళా. సో ఆ విధంగా సుమన్ అన్న అని చెప్పి ఒక సలహా ఇచ్చారు ఆవిడ. దానికి కళ్యాణ్ ఏమంటాడంటే, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని కూడా ఇంకోసారి పంపిస్తారా అంటే, మేబీ ఇంకొక రౌండ్ మళ్ళీ ముగ్గురు జరిగినప్పుడు ఇప్పుడు వెళ్ళిన పంపిస్తారా అంటే, ఆవిడ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని ఎందుకు పంపిస్తాం అని చెప్పి, అంటే ఆల్రెడీ మరి ఇప్పుడు ఒకళ్ళు ఓడిపోతే ఇంకిద్దరు ముగ్గురు అవుతారు కదా అన్నట్టు మరి ఏదో సంథింగ్ ఇక్కడ ఏదో డిస్కషను. కళ్యాణ్ అంటే, మార్నింగ్ వెళ్ళి వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి నువ్వే చెప్తున్నావు కదా అంటే, ఆవిడ కోపం వచ్చేసింది. కళ్యాణ్ అటు మాట్లాడితే ఇటు మాట్లాడితే మీరు ఆడుకోండి అంటే, ఆవిడకి నచ్చిన ఆవిడ తోచిన సలహా ఆవిడ ఇచ్చారు. నాకు కరెక్ట్ అనిపించింది సలహా. అంటే ఇప్పుడు అందరికీ న్యాయం చేయాలి. సో అందరూ ఒక రౌండ్ ఆడున్నారు, 2వ రౌండ్ మళ్ళీ సెలక్షన్. సో అందుకని మీ ఇద్దరు నుంచి డిసైడ్ అవ్వండి అన్న విధంగా చెప్పారు. సో అటు మాట్లాడితే మీరు ఆడుకోండి, మేము ఎవరికి ఓట్ చేయం అంటే, చివరికి వాళ్ళు డిసైడ్ అయ్యారు. చివరికి అలా అదే విధంగా డిసైడ్ అయినట్టున్నారు. ఆడని వాళ్ళు ఎవరు, సుమన్ అన్న. సో సుమన్ అన్న డైరెక్ట్లీ సెలెక్టెడ్. డెమాను, భరణి అన్నలోంచి డెమాన్ సెలెక్టెడ్. కళ్యాణ్, రీతులోంచి కళ్యాణ్ సెలెక్టెడ్. సో రీతి ఇక్కడ వదిలేసిందా అంటే, రీతు కొంచెం తెలివైందే.
ఎందుకంటే ఇప్పుడు వదిలేసి ఆడినా కూడా తనకేం ఉపయోగం ఉండదు. అంటే ఉపయోగం ఇన్ ద సెన్స్ ఉపయోగం ఉంటుంది, ఆడకపోయినా కూడా ఇంకో ఉపయోగమే గేమ్లో ఉంటుంది. ఈ గేమ్ లెక్క బాగా అర్థమైంది రితుకే, నాకు తెలిసి నేను అనుకోవటం. సో బర్నీ అన్న కూడా సమ్హౌ కన్విన్స్డ్. మేబీ అక్కడ ఏదైనా డీల్ జరిగి ఉండొచ్చు, అంటే నేను గెలిస్తే మీతో ఆడతాను అన్న విధంగా డీల్ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో దీని తర్వాత జరిగిన టాస్క్ ఏంటంటే ఇదో ఫిజికల్ టాస్క్. సో ఏదో పవర్ ఆఫ్ ఏదో చెప్పారైనా, ఏం లేదు అక్కడ టైల్స్ లాగా ఉన్నాయి, ఒక్కొక్క టైల్ తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత వాళ్ళ బాక్స్లో పెట్టుకోవాలి, తర్వాత వేరే వాళ్ళ బాక్స్లోంచి లాక్కొని తమ బాక్సులోకి లాక్కోవటం, పీక్కోవటం, బతిలాడుకోవటము, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాటిని మన దాంట్లో తెచ్చుకోవాలి. బజర్ ఎండ్ అయ్యేపాటికి ఎవరి దగ్గర అయితే ఎవరి బాక్సులు అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలుస్తారు. సుమనన్న సైడ్ నుంచి అసలు సుమనన్న నుంచి పొగుడుతూనే ఉన్నా. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశారు, అది అప్లోడ్ చేద్దాం అనుకునేప్పటికీ ఈ ప్రోమో వచ్చింది. సో ఇది ముందు చేస్తా తర్వాత చేస్తాం, మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతారేమో. ఎనీవే సుమనన్న మాత్రం ఆపలేకపోతున్నాం. రాజా గెలిచారా ఓడారా అనేది పక్కన పెట్టండి, ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్, మామూలుగా కాదు. ఫుల్గా ఇచ్చి పడేస్తున్నాడు, ఆయన కష్టపడుతున్నాడు, అది మాత్రం కనిపిస్తుంది. ఈ టైంలో ఇలా కష్టపడితే ఆయనకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఓటేసే వాళ్ళకి ఒక రీజన్ ఇస్తున్నాడు, ఆయన సపోర్ట్ చేసే వాళ్ళకి కొన్ని కారణాలు ఇస్తున్నాడు. ఇందుకోసం నన్ను సపోర్ట్ చేయండి, నేను ఆడుతున్నాను చూడండి, నేను నుంచున్నాను చూడండి, నేను ఇస్తున్నాను చూడండి. డెమోన్ కళ్యాణ్ ఆడటం ఆడతారు వాళ్ళు, సుమనన్న ఆడటం గొప్ప. ఇంకోటి, ఇప్పుడు సుమనన్న ఇందులో ఆడటం కరెక్టేనా అన్నది ఒక క్వశ్చన్, ఇక్కడ ఆన్సర్ చేస్తాను. ఆడటం కరెక్టేనా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సుమనన్న ప్లేస్లో ఉంటే ఆడేవాడిని కాదు. ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఏంటి వాళ్ళు ఆడుకోండి. ఎందుకు తెలుసా, సుమనన్న ఓడిపోతే పర్రా, తన 3 టైల్స్ తనకుంటే, సుమనన్న గెలిస్తే సుమనన్నకు ప్రాబ్లం. ఎందుకు, సుమనన్న గెలిస్తే వెంటనే వేరే వాళ్ళతో దండయాత్రకు వెళ్ళాలి. నెక్స్ట్ టాస్క్ ఉంటుంది సార్, నెక్స్ట్ లెవెల్ టాస్క్, మెయిన్ టాస్క్ వేరే వాళ్ళు చూస్ చేసుకొని గెలిచాడంటే ఎంటీ సెల్ని ఆక్యుపై చేసి వేరే వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు వేరే వాళ్ళకి యుద్ధానికి వెళ్తే దగ్గర ఉన్న 4 సెల్లు పోతాయి. ఈ రోజు కాకపోతే రేపు కూడా పోతాయేమో కదా భయ్యా, ఆడితే అంటే పోవచ్చు, కానీ గేమ్లో లాంగ్ టైం ఉంటాం కదా, చివరికి ఏమైతే తెలియదు. ఇక్కడ పేషెన్స్ గేమ్. ఇక్కడ ఎంత పేషెంట్గా ఉండి మన జోలికి ఎవరు రాకుండా ఉండి మన ఎవరి జోలికి వెళ్ళకుండా ఉండి మనకు అంత ఛాన్సులు పెరుగుతాయి. ఓడిపోతే పర్లేదు, సుమనన్నకి అడ్వాంటేజ్, గెలిస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో ఆ విధంగా నేను ఉంటే కనుక ఆడేవాడిని కాదు. సో ఆయన ఒక ఛాన్స్ తీసుకున్నారు, సరే ఏదైతే అదైందని. బట్ ఓడిపోతే ఆయనకి నష్టం లేదు, గెలిస్తే మాత్రం నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, వేరే టాస్క్ ఆడాల్సి వస్తుంది ఇంకోసారి వెంటనే. సరే, సో మొత్తానికి ఆడారు. తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది, క్లియర్ కనిపిస్తుంది. నెక్స్ట్ సంజన గారు సుమనన్నకి సపోర్ట్ చేస్తున్నారు. రీతు మేబీ సంచాలక్ అనుకుంటా. సో రీతు నిన్న టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయిందా అన్నది మరి నాగార్జున గారు డిసైడ్ చేయాలి. నేను నా లాజిక్ నేను చెప్పాను, చాలామంది ఆ లాజిక్తో కొద్దిమంది అగ్రీ కూడా చేశారు. సో అంటే ఇమాన్యుల్ చేతులు వదిలేసి బాల్స్ తీసుకోవడానికి అన్న లాజిక్ ఏదైతే చెప్పానో అది అసలు అందుకే నా తాడు పట్టుకోమన్నారు. బ్యాలెన్సింగ్ కోసం, బాల్స్ ఎక్కువ కలెక్ట్ చేయకుండా ఉండడం కోసం, బాల్స్ ఇచ్చేటప్పుడు ఆ బ్యాలెన్సింగ్ కోసమే తాడు పట్టుకోమన్నారు. వదిలేశారు కాబట్టి మరి నాగార్జున గారు ఏం చెప్తారు చూడాలి. అది కనుక నాగార్జున గారు సంచాలక్ ఫాల్టే అంటే మాత్రం పెద్ద మిస్టేక్. ఎందుకంటే సంజన గారు అవుట్ అయిపోయారు, అక్కడ ఇమాన్యుల్ అవుట్ అయిపోవాల్సిన విషయం కదా. సో సంచాలక్గా పెద్ద ఫెయిల్యూరే. సో దీని వీకెండ్ ఎలా అడ్రస్ చేస్తారో చూద్దాం. అయితే ఎనీవే కమ్ బ్యాక్ టు దిస్. వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడారు. ఇక్కడి నుంచి మీకు అప్డేట్స్ అనమాట. వీళ్ళ ముగ్గురులోంచి ఎవరు గెలిచారు అంటే వీళ్ళ ముగ్గురులో డెమోన్ గెలిచాడు. దీని తర్వాత ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఏం జరిగింది అంటే పోనీ డెమోన్ బర్నీ అన్నకి ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడ బర్నీ అన్న ప్లాన్ వర్కౌట్ అయిందని ఎందుకు పెట్టారంటే, ఏమైందంటే నేను నైట్ అన్సీన్లో నా మిడ్ నైట్ టాక్స్ ఉంటుంది, దీనికన్నా ముందు వీడియో చూడాలి. నాకు ఒక మెంటల్ టాస్క్ ఆడతారు కదా, ఈ ఫ్లవర్స్ టాస్క్ ఆడిన తర్వాత నాకు ఒక మెంటల్ బ్లాక్ ఉంది, అది క్లియర్ అయిపోయింది. ఇది నా ఓటింగ్ అనాలిసిస్లో కూడా ఈ పాయింట్ చెప్పాను, రిపీట్ అయితే తిట్టుకుంటారు నన్ను. క్లియర్ అయిపోయింది. సో అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది దానికి. మధ్యలో లాక్ చేస్తాడు అనమాట డెమోన్ని. లాక్ చేసిన క్లియర్ అయిపోయింది, రా చూసుకుందాం, నీకు నాకు ఫిజికల్ టాస్క్ పెట్టేయాలి, కొట్టేసుకుందాం గట్టిగా అన్నట్టు చెప్తాడు. అది ఎలా ఉండాలంటే చరిత్రలో నిలిచిపోవాలి అన్న విధంగా చెప్తారు. సో ఆ మాటలన్నీ డెమోన్ చెవిలో ఉంటాయి. ఈ డెమోన్ ఇప్పుడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత డెమోన్ తన ఎంటీ సెల్ని ఫిల్ చేసుకొని బర్నీ అన్నతో ఆట ఆడతాడు. బర్నీ అన్నతో గేమ్ ఆడి బర్నీ అన్న మీద డెమోన్ ఓడిపోతాడు. ఆ విధంగా డెమోన్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. సో మీరు ఉదయం నుంచి అంటున్నారే బర్నీ అన్నతో ఆడాడు ఓడిపోయాడు, ఎలా ఆడాడు బర్నీ అన్నతో? అక్కడ వరకు బర్నీ అన్నతో సింగిల్గా ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే, ముందు వీళ్ళు ముగ్గురుతో ఆడి ఇది గెలుస్తాడు. ఇది గెలిచిన తర్వాత బర్నీ అన్నను ఛాలెంజ్ చేస్తాడు, నెక్స్ట్ లెవెల్ టాస్క్, మేజర్ టాస్క్. అందులో బర్నీ అన్న చేతిలో ఓడిపోయి అలా రేస్లో నుంచి అవుట్ అయిపోతాడు. ఆ విధంగా బర్నీ అన్నకు కూడా 3 టైల్స్ వస్తే బర్నీ అన్న రేస్లో నిలదొక్కుంటాడు. ఆయన ఏదైతే ప్లాన్ అనుకున్నాడో, అంటే డెమోన్ అంటే ప్లాన్ అనుకున్నాడా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ, బట్ డెమోన్ ఆయన సెలెక్ట్ చేసుకోవడం, ఆయన చేతిలో ఓడిపోవటం, రేస్లో నుంచి అవుట్ అయిపోవడం జరిగింది. ఆ విధంగా వెళ్ళిపోయాడు. సో ఇది నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఈ అప్డేట్ నాకు నిన్న మధ్యాహ్నం వచ్చింది. నాకు 2 అప్డేట్లు వచ్చినాయి. నాకు పోస్ట్ చేయాలంటే భయంగా ఉంటుంది, ఎందుకంటే అది కన్నా తప్పైంది అనుకోండి, 10 అప్డేట్లు రైట్ చెప్పినా కూడా రాని అప్రిషియేషన్, ఒక అప్డేట్ రాంగ్ అయితే మాత్రం చాలా గట్టిగా వస్తుంది, బూతులే.
అందుకని ఎందుకు అంత దూరం ఏముందిలే, నాకు ఒక 1000 సబ్స్క్రైబర్లు పెరుగుతారా, ఒక వీడియో పోతుందా, దానికన్నా ఎందుకు తిట్టించుకోవాలి ఎవరు చేస్తారని చెప్పి నేను చెప్పట్లా, వీడియోలు చేసి దాని మీద స్పెషల్గా. నేను నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే డెమాను కళ్యాణ్ ఇద్దరు అవుట్ అయిపోయారని. అందుకని దాన్ని క్వశ్చన్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో పెట్టా. చాలా మెసేజ్ చేశారు కూడా, అందరికన్నా మీరే ముందు పెట్టారని. కాకపోతే రెండోది నాకు డౌటే. ఫస్ట్ నాకు క్లారిటీ ఉంది, డెమాన్ అవుట్ అయిపోయాడని క్లారిటీ ఉంది. డెమాన్ చాలామంది డెమాన్ చెలరేగిపోతానని అప్డేట్ వచ్చిందని పెడితే నాకు మాత్రం డెమాన్ అవుట్ అయిపోయి వచ్చింది. అది రైట్ అయిపోయింది కూడా. నిన్న మధ్యాహ్నం 2:00 వచ్చింది నాకు, అది నేను 4:00 పోస్ట్ చేసినట్టున్నా. అయితే కళ్యాణ్ అవుట్ అయిపోయాడా లేదా అన్నది నాకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కళ్యాణ్ ఈ టాస్క్ ఓడిపోయాడు. ఆ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళకి మేబీ క్లారిటీ ఉండట్లేదేమో అనిపిస్తుంది. నిజంగా కూడా ఓడిపోయి ఉండొచ్చు, కానీ నాకు అది వెంటనే ఇద్దరు అవుట్ అయిపోయే సిచ్యువేషన్ నాకు కనిపించలా, ఒకేసారి వచ్చింది. డెమాన్ అవుట్ అయిపోయాడు, కళ్యాణ్ అవుట్ అయిపోయాడు. అక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయా. డెమాన్ అవుట్ అయిపోయాడు, ఓకే, కళ్యాణ్ ఎట్ అవుట్ అవుతాడు ఎట్ ఏ టైం ఇద్దరు అవ్వరు కదా, అది ఈవినింగ్ అవ్వాలి అంటే నైట్ అయినా అవ్వాలి, అయిన తర్వాత అవ్వాలి. సో అందుకోసం అని చెప్పి నేను ఆగా అనమాట. అది ఎంతవరకు రైట్ అన్నో తెలియదు. కళ్యాణ్ అవుట్ అయిపోయాడా అంటే అది ఎంతవరకు రైట్ అన్నో తెలియదు. కళ్యాణ్ దీని తర్వాత ముగ్గురుతో జరిగిన టాస్క్ ఉంటుంది, అది గెలుస్తాడు. అది గెలిచి ఎవరిని ఛాలెంజ్ చేశాడు, ఏంటి, ఎలా ఓడిపోయాడు అన్నది నా దగ్గర అయితే అప్డేట్ లేదు. వేరే వాళ్ళ దగ్గర మేబీ అప్డేట్ ఉండొచ్చు. సో మేబీ ఆ టాస్క్ వేరే వాళ్ళతో ఛాలెంజ్ చేసి ఆడి అది ఓడిపోయి ఉండొచ్చు, ఆ విధంగా అవుటే ఉండొచ్చు. సో ఒకటే రోజు ఉదయం పూట డెమాను, రాత్రిపూట కళ్యాణ్ అవుట్ అయి ఉండొచ్చు. కానీ నాకు ఇది మధ్యాహ్నం వచ్చింది కాబట్టి అప్డేట్ కళ్యాణ్ కూడా అవుట్ అయిపోయాడని చెప్పి నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను. రాత్రి వచ్చింటే నేను నమ్మేసేవాడిని. సో ఓకే, ఎందుకంటే టైమింగ్ కుదిరింది కదా, మధ్యాహ్నానికి కళ్యాణ్ అవుట్, డెమాన్ అవుట్, రాత్రి కళ్యాణ్ అవుట్ అంటే అందుకని కొంచెం ఒక్కడికి వెనకేసా. సో ఆ విధంగా సోషల్ మీడియా వస్తాను మీకు అప్డేట్ ఏంటి అంటే కళ్యాణ్ అవుట్ అయ్యాడని. సో నా ప్రకారం ఏంటి అంటే అది కొంచెం 50-50నే, ఇప్పటికీ నాకు అంత నమ్మకంగా లేదు. బట్ ముగ్గురు జరిగిన టాస్క్ డెమాన్ గెలుస్తాడు, బర్నియాన్ ఆడతాడు, డెమాన్ ఓడిపోతాడు, బర్నియాన్ గెలుస్తాడు. మళ్ళీ ముగ్గురు జరిగిన టాస్క్ జరిగింది. అందులో ఎవరు ఆడతారా అంటే మళ్ళీ బర్నియాన్న, కళ్యాణ్, రీతు, వీళ్ళు ముగ్గురు ఆడతారు. బర్నియాన్ మళ్ళీ ఎందుకు ఆడాడు, బర్నియాన్ కూడా ఇప్పుడు టాస్క్ ఆడలేదు కదా, మీకు అర్థమైందా? అంటే టాస్క్ ఆడాడు, ఒకసారి ఆడాడు, రెండోసారి ఆడలేదు కదా. బర్నియాన్ కూడా సింగిల్ గడి గెలుచుకున్న దాంట్లో లేడు, రేస్ నుంచి అవుట్ అవ్వాలా. అలాగే యుద్ధానికి ఆ ముగ్గురు దాంట్లో ఆడితేనే యుద్ధానికి ఛాలెంజ్ చేయాలి. సో ఆ విధంగా ఆయన ఉండిపోయాడు, రీతు ఉండిపోయింది, కళ్యాణ్ ఉండిపోయాడు. సో వాళ్ళ ముగ్గురు మిగిలారు కాబట్టి వాళ్ళ ముగ్గురు కలిసి ఆడతారు, అందులో కళ్యాణ్ గెలుస్తాడు. సో కళ్యాణ్ ఇప్పుడు ఎవరిని ఛాలెంజ్ చేశాడు ఏంటి అన్నది చూడాలి. సో ఎవరితో ఆడి ఓడిపోయాడు, ఆ ఛాలెంజ్ ఎలా ఓడిపోయాడు, ఎలా రేస్ నుంచి అవుట్ అయ్యాడు. ఎనీవే నిజంగా రేస్ నుంచి అవుట్ అయితే తనకు కూడా మంచిదే, అది పెద్ద విషయం కాదు. సో ఈ విధంగా కళ్యాణ్ కూడా అవుట్ అయిపోతే బర్నీ అన్న, రీతు, సుమన్ అన్న, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు, ఇమాన్యుయల్, వీళ్ళ నలుగురు రేస్లో ఉన్నట్టు. వీళ్ళ నలుగురితో మళ్ళీ మనకి ఈరోజు అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఆడేశారు కాబట్టి ఇంకా ఒకసారి కూడా అంటే ఒక్కొక్క టాస్క్ కూడా రెండు ఇండివిజువల్ టాస్క్ అయినా గెలవకుండా రీతు ఇంకా రేస్లో ఉన్నట్టే, మీకు అర్థమైందా? సో అలాగా ఇంతమంది ఒక టాస్క్ కూడా గెలవకుండా ఉన్నారు. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. ఇక్కడ ఎక్కువ సార్లు ఆడేమన్నది కాదు సార్, అంటే గెలిచినా కూడా ఓడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. డెమోన్ ఇప్పుడు టాస్క్ గెలిచాడు, నేను పెట్టిన టైటిల్ మీకు అర్థమైంది. ఇప్పుడు టాస్క్ గెలిచి తర్వాత టాస్క్ ఆడి రేస్లోంచి అవుట్ అయిపోయాడు ఛాలెంజ్ చేసి. అదే టాస్క్ గెలవకుండా రీతిలో ఉండుంటే ఇంకా రేస్లో ఉండేవాడేమో. కళ్యాణ్ టాస్క్ గెలవాలా, కానీ సాయంత్రం రోజు రేస్లో ఉన్నాడు. సో టాస్క్ గెలిస్తేనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఛాలెంజ్ చేయాలి, ఛాలెంజ్ చేసి మళ్ళీ అది కూడా గెలాలి, గెలిస్తేనే నువ్వు సెటిల్ అవుతావు. బ్యాక్ టు బ్యాక్ గెలవడం అంటే చాలా కష్టం. బ్యాక్ టు బ్యాక్ ఫిజికల్ టాస్క్ ఆడి గెలాలంటే నేను తనుజని చూసాం, ఫ్లవర్స్ టాస్క్ ఆడారు, వెంటనే ఈ టాస్క్ అంటే కష్టం అయిపోయింది. మేబీ డెమాన్ కూడా ఇలాంటిది జరిగి ఉండొచ్చు, వెంటనే టాస్క్లు ఆడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో టాస్క్ గెలిచి కూడా డెమాన్ అలా అవుట్ అయ్యాడు అనమాట. సో కళ్యాణ్ అవుట్ అయ్యలేదంటే క్లారిటీ ఇచ్చాను. బర్నీ అన్న ప్లాన్ వర్కౌట్ అయిందా అంటే వర్కౌట్ అయినట్టే, అది ప్లాన్ ప్రకారం కనుక ఆయన ఎల్లుంటే కనుక ముందుకి. సో చాలా అంటే చాలా బ్రెయిన్ పెట్టి ఆడాల్సిన టాస్క్ ఇది. ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు ఆడకూడదు, గెలిస్తే ఏంటి ప్రమాదం, ఓడిపోతేనే ప్రమాదం లేదు. అంటిల్ అన్లెస్ మనల్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే తప్పితే, ఛాలెంజ్ చేస్తే మనం గెలిచామంటే మొత్తం అన్నీ మనం అయిపోతాయి. సో ఆ విధంగా అప్డేట్స్ అన్ని క్లియర్ కట్గా అర్థమయ్యాయి భయ్యా అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒక కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో తర్వాత మీకు కాసేపట్లో ఓటింగ్ అనాలిసిస్ కూడా వస్తుంది. మంచి ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి రెండు ఇందులో చెప్పిన పాయింట్స్ అందులో రిపీట్ అవ్వచ్చు, బట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. రియల్ టైం ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అందులో చెప్పా. సో ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఏమైనా చిన్న అప్డేట్స్ ఉంటే నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది లైవ్లో, మన ప్రోమోలో వచ్చిన డిస్కషన్. చలో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.